నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతుందేమో అనిపిస్తుంది. మనం మొన్న చూసినట్టయితే జోగి రమేష్ కొడుకునైతే అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే వరుసలో అయితే ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఒక నిందితుడిగా పేర్కొన్న వాసుదేవి రెడ్డిని కూడా సీఐడీ అదుపులోకి తీసుకుంది అని చెప్పేసి అయితే కొన్ని వార్తలొస్తున్నాయి. అరెస్ట్ చేశారని కూడా కొన్ని వార్తలొస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఏంటి అనేది మనకి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు. నమస్కారం సార్. నమస్తే ఆహ్, అండి. సార్, ఇప్పుడు చూసినట్టయితే సీఐడీ కస్టడీలో వాసుదేవ్ రెడ్డి ఉన్నారని చెప్పేసి వార్తలొస్తున్నాయి. అరెస్ట్ అయ్యారని చెప్పేసి వార్తలొస్తున్నాయి. ఇందులో నిజంగా మరి వాస్తవం ఉందా? తను అరెస్ట్ అయ్యారా? వార్తలైతే అరెస్ట్ అయితే రావడలేదు. అరెస్ట్ చేస్తారు అనేటువంటి వార్తలొచ్చాయి. హ్మ్. ఆయన కూడా మరి పోలీసులకు అందుబాటులో లేడు అన్నది ఒక సమాచారం ఉంది. ఏమో ఒకవేళ దొరికాడేమో, దొరికితే మరి పోలీసులు మరి వెల్లడిస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే హ్మ్. బాధ్యత గల ఆఫీసర్ కదా ఆయన, కాబట్టి అరెస్ట్ చేసినప్పుడు చెప్పక తప్పదు. హ్మ్. హ్మ్. లిక్కర్ స్కామ్ లో ప్రధానంగా ఏంటంటే ఈ బ్రాండ్ల పేరుతో, రకరకాల బ్రాండ్ల పేరుతో హ్మ్. అందులో అంటే జీరో బిజినెస్ కూడా జరిగింది అని ప్రధాన ఆరోపణ అది. జీరో అవును సార్. బిజినెస్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎక్కడో బెంగుళూరులో ఈ మద్యం తయారు చేసే కంపెనీలు ఉన్నాయి, లేదా హైదరాబాద్ లో ఉన్నాయి, లేదా ఇంకో చోట ఉన్నాయి. ఈ కంపెనీల నుంచి సరుకు సరఫరా అవుతుంది. హ్మ్. ఇక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్ ప్రభుత్వ దుకాణాల్లో ఉండటం వలన హ్మ్. ఈ జీరో బిజినెస్ చేయడానికి అవకాశం దొరికింది. అదే ఆన్‌లైన్ అయితే గనుక అవకాశం ఉండదు. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళు 10,00,000 కేసులు తయారు చేశారనుకోండి మద్యం హ్మ్. బాటిల్స్. హ్మ్. హ్మ్. ప్రొడక్షన్‌లో వాళ్ళేం చేస్తారంటే 2,00,000, 3,00,000 ప్రొడక్షన్ జరిగినట్టు చూపిస్తారు. హ్మ్. మిగతా 6, 7 లక్షల కేసులు ఏవైతే ఉన్నాయో అవేం చేస్తారు, అన్ని షాపులకి అనధికారికంగా వచ్చేస్తాయి. హ్మ్. సో, అంటే ప్రధానంగా కంపెనీలు బేవరేజ్ కార్పొరేషన్‌కి పంపిస్తే, బేవరేజ్ కార్పొరేషన్ షాపులకు రావాలి. హ్మ్. అక్కడ ఎంట్రీ అయ్యి కార్పొరేషన్‌లో ఏ షాప్‌కి ఎన్ని అని పంపాలి వాళ్ళు. హ్మ్. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే, అలా ఎంట్రీ అయ్యి బేవరేజ్ కార్పొరేషన్ నుంచి వచ్చేటువంటి లెక్క వేరుగా ఉంది. డైరెక్ట్‌గా కంపెనీలు ఎక్కడైతే ప్రొడక్షన్ అయిందో ఆ కంపెనీల నుంచి కొంత నేరుగా సరుకొచ్చి ఇక్కడ నగదుకు అమ్మి, ఆ నగదు డబ్బును వైఎస్ఆర్‌సీపీ నాయకులు తీసుకున్నారు. అంటే హ్మ్. నెలైతేనే రోజువారీగా కట్టలు కట్టి వాళ్ళకి డబ్బులు అందాయి. అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఎవరో ఒకరో ఇద్దరినో ఇన్ఛార్జి పెడతారు. సపోజ్ నగరాల్లో అయితే ఒకరో ఇద్దరు ఉంటారు. వాళ్ళకు ఆ డబ్బు అందించారు అన్నది ఆరోపణ. ప్రధాన ఆరోపణ ఇది. హ్మ్. ఇది బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రొడక్షన్‌లో ఎలా ఉంటుందంటే, ఎక్కడైతే తయారైందో అక్కడిన రైడ్ చేయగలిగితే, ఇంక చేయలే వీళ్ళు రైడ్ చేయలేరు. హ్మ్. హ్మ్. కేవలం బేవరేజ్ కార్పొరేషన్ యొక్క రికార్డులు, సరుకెంతొచ్చింది, ఎక్కడ ఎంత పోయింది అనే దాని మీదనే, అక్కడ ఏదో అవకతవకలు జరిగాయి అనేటువంటి దాని మీదనే కేసు బిల్డప్ అయింది. ఇన్వెస్టిగేషన్‌లో ఒకవేళ అది కూడా జరుగుతుందేమో చూడాలి. హ్మ్. అది జరిగితే ఏమైతాదంటే, ఇక్కడ ఎక్కువ ప్రొడక్షన్ చేసినటువంటి అంశము ఏదో ఒక రూపంలో అక్కడ బయట పడిపోతుంది. ఇప్పుడు అక్కడ పనిచేసే కార్మికులను ప్రశ్నించినా, లేదా పవర్ బిల్లును పరిశీలించినా, లేదు వాళ్ళు ఏదైతే రా మెటీరియల్ కొనుగోలు చేశారో, అది ఎంత కొనుగోలు చేశారు, ఎంత వినియోగించారు, ఎంత స్టాక్ ఉంది అన్నది చూడగలిగితే ఈ ఈ ఈ వ్యవహారం అంతా బయటపడుతుంది. హ్మ్. అందువలన ఇన్వెస్టిగేషన్‌లో ఆ పని కూడా చేస్తారేమో అని చెయ్యాలి. చేయకపోతే మరి ఈ నగదు ట్రాన్సాక్షన్ సంగతి ఎలా తేలుస్తారు? ఇప్పుడు రికార్డులన్నీ పర్ఫెక్టే ఉంటాయి. ఆ హ్మ్. బేవరేజ్ కార్పొరేషన్‌కు ఇన్ని ఇ ఇ ఇ ఇంత ఇన్ని బాక్సులొచ్చాయి. అవును సార్. పలానా షాప్‌కి ఇన్ని బాక్సులు హ్మ్. పోయాయి అని లెక్కలు రాసుకుంటారు కరెక్ట్‌గా. లెక్కలు రాసుకొనున్నప్పుడు ఇంక అక్కడ దొరికేదేముంది? యెస్, 4 బాక్సులొచ్చాయి. 4 బాక్సులకు అమ్మాము. ఇదిగో 4 బాక్సులకు సంబంధించినటువంటి వచ్చిన నగదును మేము బ్యాంకులో వేశాము మరుసటి రోజు అని చూపిస్తారు లెక్కలు. హ్మ్. బట్ అనధికారికంగా వచ్చినటువంటి స్టాక్ ఏదైతే ఉందో అది అమ్మి ఆ నగదును ఎక్కడికైతే ఎవరికైతే పంపించారో అది ఎలా తేలాలి?
ఇప్పుడు ఇందులో ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా రోజువారీ లక్షల కోట్ల బిజినెస్ జరుగుతున్నప్పుడు ఇది మరి వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన ఓ స్థాయి నాయకులు లేదా ఇంకొక ఎమ్మెల్యేలో మాజీ మంత్రుల నాయకులకి అందిందా? అసలు ముందు అధినాయకుడికి అందిందా అనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇందులో. హ్మ్. ఉన్నప్పుడు దీన్నంతా ఎవరు మేనేజ్ చేశారు అంటే మానిటరింగ్ ఎవరు చేశారు? ఎక్సైజ్ శాఖ మినిస్టర్ ఉన్నా కూడా చిత్తూరు జిల్లాకు సంబంధించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మానిటరింగ్ చేశారని ఇప్పుడు ఆయన పేరు వస్తున్నది. అవును సార్. అలాగే ఆయన ద్వారా ఇంకా మరి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అందిందేమో అనేటువంటి ఆరోపణల మీద కూడా దర్యాప్తు జరుగుతున్నట్టు తెలుస్తున్నది. హ్మ్. ఒకవేళ అక్కడ అలాంటి ఆధారాలు ఏమన్నా దొరికితే మరి ఏం చేస్తారు చూడాలి. నేనైతే ఏమనుకుంటున్నా అంటే నగదు ట్రాన్సాక్షన్ లో అంత ఈజీగా ఆధారాలు దొరికే అవకాశాలు తక్కువ ఉంటాయి. హ్మ్. ఓకే. అక్కడ వరకు ఇప్పుడు ప్రొడక్షన్ నుంచి బేవరేజ్ కార్పొరేషన్ ఏమొచ్చాయి, షాపులకి ఏమైపోయాయి, అక్కడ దొరుకుతారు కదా, దొరికినప్పుడు ఎవరైతే తయారు చేస్తున్నారో ఆ సంస్థల మీద, బేవరేజ్ కార్పొరేషన్ మీద పట్టుకునే అవకాశం ఉంది. అక్కడ ఆధారాలు దొరికే అవకాశాలు కనిపిస్తాయి గానీ, ఏదైతే నగదు ఎటో వెళ్ళిపోయిందని మనం అనుకున్నప్పుడు అది ఎవరికి చేరింది అనేది ఎలా నిరూపిస్తారు? హ్మ్. నిరూపించాలంటే సాక్ష్యాలు కావాలి. సాక్ష్యం ఉన్నా కూడా రేపొద్దున ఆ చెప్పే సాక్షి ఇప్పుడు అక్కడ షాప్‌లో పనిచేసే ఆయనో, లేదా డిస్ట్రిక్ట్ లెవెల్‌లో ఉన్నటువంటి బేవరేజ్ కార్పొరేషన్ మేనేజరో మొత్తం మనీ అంతా కలెక్ట్ చేసి ఒక రాజకీయ నాయకుడికి పంపించాడు అనుకుందాం. హ్మ్. ఇప్పుడు ఆ మేనేజర్ ఒప్పుకోవాలి కదా నేను పంపించానని. అవును సార్. ఒప్పుకోగలిగితే దొరుకుతారు. పలానా ఆయనకి పంపించాను, ఇన్ని లక్షలు పంపించా, ఇన్ని కోట్లు పంపించా అని చెప్తే దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతది. ఎంత డీప్‌గా ఇన్వెస్టిగేషన్ సీఐడీ చేయాల్సి ఉంది. హ్మ్. ఆధారాలు సంపాదించకుండా రాజకీయ కోణంలో ఆలోచించి కేసులు పెడితే ప్రయోజనం ఉండదమ్మా. రేపు కోర్టులో సమాధానం చెప్పాల్సొస్తది ఇన్వెస్టిగేషన్ అంటే ఏజెన్సీ. అంటే కొన్ని కీలక తర్వాత ఏంటంటే ఫైల్స్‌ని ఆల్రెడీ తరలించారని జెప్పేసి కూడా వార్తలొస్తున్నాయి గదా సార్. ఎందుకంటే మనం ఏదైతే ఒక విజయవాడ వాస్తవుడు ఎవరైతే ఉన్నారో అతను చెప్పడం వల్ల ఆయన ఫైల్స్ కూడా తీసుకొనెళ్లారు. వాస్తవరెడ్డి కొన్ని కీలకమైన ఫైల్స్‌ని మాయం చేశారని జెప్పి కూడా వార్తలొస్తున్నాయి. మరి ఆల్రెడీ ఆ ఫైల్స్ అన్ని కూడా మాయం చేసేస్తే ఇంక మనకి ఆయనని అరెస్ట్ చేయడానికే గావచ్చు, మరి ఇందులో జరిగిన ఏదైతే అవినీతి ఉందో అది బయటపడే అవకాశం ఉందంటారా మరి? ఒకవేళ ఆయనని అరెస్ట్ చేసినా గూడా? తప్పకుండా ఇప్పుడు ఫైల్స్ మాయమయ్యాయి అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను గదా! ఇప్పుడు హ్మ్. ఎంత ఉత్పత్తి అయింది, ఎంత బెవరేజ్ కార్పొరేషన్ వచ్చింది, ఎంత షాపులకు వెళ్ళాయి అనేది లెక్క తేలనప్పుడు అవినీతి జరిగిందని అనేది తప్పకుండా బయటకొస్తుంది కదా! బయటకొచ్చినప్పుడు బాధ్యులెవరు? ఆయన హ్మ్. వాసుదేవరెడ్డి బాధ్యుడవుతాడు. దాని హ్మ్. కింద స్టాఫు లేకపోతే ఇతర అధికారులు ఇప్పుడు ఆ సమాచారం ఆయన ఇచ్చేదాన్ని బట్టి ఇప్పుడు సపోజ్ ఆయన్ను అరెస్ట్ చేశారనుకోండి. ఇప్పుడు ఆయన్ని విచారిస్తారు. హ్మ్. విచారించినప్పుడు ఆయన ఇచ్చే సమాచారము అలాగే మరి ఆయన ఇంట్లో రైడ్ చేసి ఏమైనా ఫైల్స్ దొరికాయా? ఆయన ఇక్కడ లేడు, ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు అని గత వారం రోజుల నుంచే సమాచారం ఉంది. ఊళ్ళోళ్ళు ఆ ఊళ్ళో ఉన్నాడని. హ్మ్. ఫైల్స్ పరిశీలన చేసినప్పుడు ఎక్కడో చోట ఫైల్స్‌లో మిస్టేక్ జరిగి ఇప్పుడు ప్రొడక్షన్ అక్కడి నుంచి ఇంతొచ్చుంటే ఇంత ప్రొడక్షన్ వచ్చింది ఉన్నటువంటి బాక్సులన్నీ ఎక్కడెక్కడికి పోయాయని లెక్కలేదనుకోండి. ఎప్పుడప్పుడు ఎక్కడ పోయినట్టు, ఎవరికిచ్చినట్టు, ఎన్నొచ్చినట్టు హ్మ్. అనేది హ్మ్. తేలుతది. లేకుండా హ్మ్. ఏముండదు. కానీ డీప్ ఇన్వెస్టిగేషన్ జరగాల. సాక్ష్యాలు సే పర్ఫెక్ట్‌గా సేకరించకపోతే రేపు అరెస్ట్ చూపించిన కోర్ట్ ఏం చేస్తుంది? అరెస్ట్ అయితావు. వెంటనే బెయిల్ పెడతారు. హ్మ్. బెయిల్ పెడితే వెంటనే కౌంటర్ ఏయమంటారు. కౌంటర్ ఏయమన్నప్పుడు వీళ్ళు అండర్ ఇన్వెస్టిగేషన్ అన్నారనుకోండి. ఇంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఈ హ్మ్. ఆధారాలు దొరకలేదని. వెంటనే బెయిల్ ఇచ్చేస్తది కోర్టు. హ్మ్. అందువల్ల ఆహ్, ఏంటంటే పక్కా ఆధారాలతో అరెస్ట్ చూపిస్తేనే మంచిదని నేను భావిస్తున్నా. నేరం హ్మ్. జరిగినప్పుడు. ఆల్రెడీ ఒక రహస్య ప్రదేశంలోనే ఈయనని విచారిస్తున్నారు పోలీసులని జెప్పేసి కూడా మరి వార్తలొస్తున్నాయి సార్. అంటే ఈ విచారణ అందుకే మీరు చెప్పినట్టు అన్ని ఆధారాలు సేకరించడానికి ఒక రహస్య స్థలంలో ఈయనని పెట్టి విచారిస్తున్నారేమో అనిపిస్తుంది. మరి ఇందుకే రహస్య స్థలంలో పెట్టారనుకోవచ్చా సార్ మరి వాస్తవరెడ్డిని? ఇప్పుడు సీఐడీ అంటే వాళ్ళు పోలీస్ స్టేషన్‌లో ఏం పెట్టరమ్మా. వాళ్ళకి హ్మ్. సంబంధించినటువంటి ఆఫీసులు, కార్యాలయాలు లేకపోతే ఏదో గెస్ట్ హౌస్‌లో తీసుకొని అక్కడ పెట్టి విచారిస్తారు వాళ్ళు. హ్మ్. మామూలు పోలీస్ స్టేషన్‌లో తీసుకురారు. విచారించి తర్వాత దాని మీద సమాచారం సేకరించిన తర్వాత సరే ఈ చట్టం ఏం చెప్తుందంటే సీఐడీ అరెస్ట్ చేయని, పోలీసులు అరెస్ట్ చేయని 24 గంటల లోపల కోర్టులో హాజరుపరచాలా. హ్మ్. అది తప్పనిసరి.
అతను Okay. బాధ్యత గల అధికారి కాబట్టి హాజరుపరచాలి అంటే జరపాలంటే వాళ్ళకి ఈ రోజు ఒక్కరోజు అవకాశం ఉంది Right, అతని నుంచి sir. రాబట్టడానికి. Hmm. ఖచ్చితంగా కొన్ని విషయాలన్నా అయినా కూడా అంటే రాబట్టే అవకాశమే కనిపిస్తున్నది. రైట్ సార్. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చిన ధన్యవాదాలు సార్.